ఏంటి అందరూ మళ్ళీ నా కొడుకు చుట్టూ చేరారు? ఏమన్నా కంప్లైంటా? కంప్లైంట్ ఆడి మీద కాదు, నీ మీదే. నా మీద నేనేం చేశాను? నిశ్చితార్థానికి వెళ్ళావటగా? బంగారం లాంటి కొడుకుండగా సింగురంగా అంటూ ఇంకో పెళ్లికి రెడీ అయిపోయావంటగా? ఏరా నా మీదే కంప్లైంట్ చేసావా? ఏమండో కుర్రోడు బెదిరిస్తున్నారా? ఆడ వెనకాల మేము అంతా ఉన్నామన్న సంగతి మర్చిపోకండి మరి. అసలే చాలా ఇరిటేషన్ మీద ఉన్నాను. సొల్లు మాట్లాడకు. ఏంటి సొల్లు? నువ్వు నిశ్చితార్థానికి అంటే సొల్లా? కాదు నిజమే. రేపు మాపు ఆ పిల్లలు నువ్వు పెళ్లి చేసుకోవటం సొల్లా? కాదు నిజమే. సొల్లేంటో వీడు నా కొడుకన్న సంగతి సొల్లు. అయ్యి బాబు ఇది కూడా సొల్లే. మరి ఇంతకు ముందే కదంటే నా కొడుకు చుట్టూ మూగారేంటి అన్నారు. ఇదిగో ఇంకా పెళ్లి కూడా కాలేదని చెప్పేసి. అవునా? నాకు నిజంగానే పెళ్లి కాలేదు. ఇప్పటికీ మంచం మీద పార్లనే పడుకుంటున్నాను. నువ్వు ఎన్ని న్యాసాలు చేస్తే ఎవడకు కావాలి? వీడు నీ కొడుకని లోకం కోడే కోస్తుంది. హలో అబ్బిబ్బికి మోసం జరిగిందా? సుక్కు సుమ్మాల సుర్రైపోతుంది. సుర్రయ్యేది ఇప్పుడు నీకు. ఏంటి ఎవరిని కాల్చేస్తామని? నీ మూర్తివా కాల్పులతో ఈ సమస్యను ఆర్పలేవు. ఏంటండి భాష మారింది? ఇదిగో మా ఆవిడంటే ఎవరంటున్నావు? శ్రీ విమోచన సంఘం ప్రెసిడెంట్. నేను ఒక వ్యక్తిని కాదు, మహాశక్తిని, సంగ్రామ భేరిని. ఈ కాలనీలో భూకంపం పుడుతుంది, అందులో నీ ఇల్లు ఒక్కటే కూలిపోతుంది. జాగ్రత్త. మర్యాదగా వీళ్ళ అమ్మని తీసుకొచ్చి కాపురం పెట్టు. నీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తాం మరి. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వర్స్. ఈయనంత తేలిగా వదలకూడదు. మహిళ మండల పెట్టడం. కుళ్ళు బట్టాని పెళ్లి కూడా చేసుకునేవరా నన్ను? డాడీ డాడీ ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాడీ అమ్మా నువ్వు ఎందుకు కలిసి ఉండట్లేదు డాడీ? ఏదైనా గొడవ పడ్డారా? మీరిద్దరూ ఇంకెప్పుడు కలవరా డాడీ? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా డాడీ? అందరి ముందు నేను కొడుకుని కాదని ఎందుకు చెప్తున్నావు డాడీ? నేను నీ దగ్గరే ఉంటాను డాడీ. అలాగేనమ్మా, అలాగే. అమ్మని కూడా పిలువు డాడీ, నన్ను విడిచి వెళ్ళోగా. లేదు నాన్న, నువ్వు నా దగ్గరే ఉంటావు. నువ్వెక్కడికి వెళ్ళ అవసరం లేదు. నా మీద ఒట్టేసి చెప్పు డాడీ. దాన్న వచ్చు, పడుకో. ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు, పడుకో. బాబు బాబు ఏంటి ఆడుకోవడం? బాబు బాబు అంటానే గొంతులో కొంచెం సింపతి టచ్ ఉండాలి. ఇదిగో చూడు, నేను అడుకుంటా చూడు. బాబు ఇది టాలెంట్ ఉంచు. ఇప్పుడు రద్దీగా ఉండే ఏరియాలు ఉంటాయి, బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ ఉంటాయి కదా, అక్కడ నువ్వు అట్రాక్షన్ అవ్వాలంటే అవిటి అడుగుతుంది యాక్ట్ చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎలాగంటే నమస్తే పెట్టు. నమస్తే నమస్తే. ఇది టాలెంటే. అలాగే జనరల్ గా గుళ్ళు ముందు గట్టనే కుంటోళ్ళు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు. నీ మీద కాన్సన్ట్రేషన్ రావాలంటే నువ్వు ఎలాగంటే గుడ్డోడికి యాక్ట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే తల్లిలకు తండ్రులకు వందనములు. రారా కిట్నయ్య రారా కిట్నయ్య పుట్టివాడు నడవ కలుగు బృందావనం. బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా. బెదరా ఎంత టాలెంట్ ఉంది కదా, ఆ కోటిగాడికి ఎలా దొరికిపోయావు నువ్వు? ఏ నసీబ్ నహీ ఏ తలరాత్. మీరేదో టెన్షన్ గా వస్తే నేను మీ వెనకాల వచ్చాను సార్. ఇక్కడ ఎవరు లేరేంటి సార్? కోటేశ్వరరావు ఇక్కడే ఉన్నాను, ఇన్ఫర్మేషన్ వచ్చింది. Don't move. వాడి కోసం వస్తే నువ్వు భలే దొరికొద్దా సార్? మన రైడింగ్ వేస్ట్ కాలేదు సార్. సార్ సార్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి సార్. ఎరా నీ ఎలిమెంటరీ కొడుకుని నా దగ్గర వదిలేసి ఇంకో కొడుకుని కన్నా ట్రయల్సా? సార్ నాకు ఎలిమెంటరీ కొడుకు లేడు, హై స్కూల్ కొడుకు లేడు. సొల్లెందుకు గానీ ముందు నీ కొడుకు సంగతి ఏంటో తెలుసుకో. ఎవరికో పుట్టిన కొడుకు నేనెందుకు సార్ తీసుకెళ్ళాలి? వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సార్ ఇది? రేయ్
పార్వతితో వీడు గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తొచ్చే వరకు వీడిని కుమ్మేంట్రా. ఆ పార్వతి ఎవరో నాకేం తెలీదు. ఐ డోంట్ నో హూ పార్వతి ఈజ్. 4 తగిలిస్తే అందరూ గుర్తొస్తారు. ఎక్స్క్యూజ్ మీ, హూ డు యు థింక్ ఐ యామ్? Look man, I know the law. You just can't. మొత్తం రాలిపోతాయి. లోపల అప్పలకొండ అమ్మాయిల సంగతి తర్వాత. అమ్మాయి ఒకటే. అప్పలకొండ లక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మి. ఏమండి, మాది మంచి ఫ్యామిలీ అండి, నన్నేం చేయొద్దండి ప్లీజ్. ఏదో చెప్దామని వచ్చాను, ఏదో చూసేశాను, నాకేం గుర్తు రావట్లా. ఏమండి, నన్నేం చేయొద్దండి, గుంటూరు అండి మాది. నిన్నేమన్నా చేయడానికి గుంటూరుకి సంబంధం ఏమిటి? ప్లీజ్ అండి, నన్నేం చేయొద్దండి. పైగా నాకు పెళ్లి కూడా కాలేదండి. తెలుసు, నీకు పెళ్లి కాలేదని తెలుసు. ఆ పెళ్ళంటే గుర్తొచ్చింది. ఆ హబీబీ గారి మ్యాటర్ క్లియర్ అయిపోయింది. వాడు బాబు దొరికే లోపల దొరికాను. ఇక మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నిజమా? థ్యాంక్ యూ. బాబు అరండ్రా, మా అప్పు ఎప్పుడు తెరుస్తా? ఏ లోగ్ కౌన్ హై? ఏ కరోడ్పతి హై. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మీ? టికెట్లు బాబు, లాటరీ, భాగ్యలక్ష్మి లాటరీ, ధనలక్ష్మి లాటరీ, సుబ్బలక్ష్మి. కమ్ హియర్. 3 రూపాయలకు 2 కోట్లు, 4 రూపాయలకు 3 కోట్లు. ఒక్క టికెట్ కొనండి సార్, తగిలితే భూమి మీదే ఉండరు. అలా తగలబట్టే ఇక్కడ ఉన్నావు. ఆ మ్యాటర్ నీకెందుకని? 2 కోట్ల లాటరీ టికెట్ ఎంత? 3 రూపాయలే సార్. ప్లీజ్. సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి లాటరీ. ఇదిగోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. లక్ష్మీం క్షీర సముద్రాలతనయాం శ్రీరంగధామేశ్వరీం. చాచి, కలతలు లేకుండా సమానంగా పంచుకుని సోదరులు అనిపించుకోండి. అమ్మయ్యా, 2 కోట్ల బాకీ తీరిపోయిందిరా బాబు. ऊपर अल्लाह है, नीचे कब्रिस्तान है, बीच में हम है, ये दुनिया है. सज्जन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, ना हाथी घोड़ा है. బాబు, పాచి అంటే మీరేనా? అవును. ఐఎమ్ రాజు, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. పార్వతి అనే ఆవిడ కొరియర్ లో హబీబ్ అనే కుర్రోని పంపించింది. అడ్రస్ మారి ఆ కుర్రోడు మీ దగ్గరకు వచ్చాడు. అతని కోసం వచ్చాను. దానికి మీకు సంబంధం ఏంటి? పార్వతి గారే పంపించారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? కాన్ఫిడెన్షియల్. ఆవిడతో నేను మాట్లాడాలి. ఆవిడికి మీతో మాట్లాడడం ఇష్టం లేదు. అయితే నేను పిల్లల్ని పంపించను. మీరు అలాంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మీ పిల్లాడు కాదని తెలిసి మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇలా చేయటం ఏం బాలేదు. తన బిడ్డను తీసుకుని మా అనాథాశ్రమంలో జాయిన్ చేయమని ఆవిడే ఈ లెటర్ ఇచ్చారు. ఆ బిడ్డను మాకు అప్పగిస్తే అతని సంరక్షణ మేమే చూసుకుంటాం. హబీబీ, బట్టలు సర్దుకున్నానా? ఎక్కడికి నా వెళ్తున్నామా డాడీ? ముందు సర్దుకో, తర్వాత చెప్తా. అలాగే. నీ బట్టలు సర్దుకోలేదు, నువ్వు రావట్లేదా డాడీ? ఎక్కడికి డాడీ? నువ్వు రావట్లేదా? వస్తానమ్మా, ప్రస్తుతానికి నువ్వు అక్కడ వెళ్ళాలి. నేను వచ్చి కనపడతాగా. అప్పుడు దాకా అంకుల్ స్కూల్లో చక్కగా చదువుకుందు గానే. లేదు డాడీ, నేను నీ దగ్గరే చదువుకుంటాను డాడీ. లేదమ్మా, అమ్మాయి నిన్ను పంపించమంది. అమ్మని కూడా ఇక్కడికి వచ్చామని చెప్పు డాడీ, అందరం కలిసి ఉన్నాం డాడీ. నేను అప్పుడప్పుడు చూస్తుంటాగా. డాడీ నన్ను వెళ్ళండి డాడీ ప్లీజ్. అలా చేయకూడదు. స్కూల్లో చక్కగా చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, బోర్డు పిల్లలు ఉంటారు. అమ్మ వస్తుంది, నేను వస్తాను. నానంటే ఇష్టమే కదా నీకు? అందరూ వచ్చి నేను చూస్తా ఉంటాం కదా, నేను చక్క అందరం ఆడుకోవచ్చు. నేనంటే నీకు ఇష్టం లేదా డాడీ? నాకు ఏడుపు వస్తాను డాడీ. లేదు నాన్న, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాగా. చక్క ఆడుకోవాలమ్మా, స్కూల్లో ఆడకూడదు. నన్ను ఒక్కనే పంపించారు డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ. డాడీ నన్ను వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. డాడీ నాకు భయం వస్తుంది డాడీ.
సారీ అండి, వీడిని మీకు ఇవ్వట్లేదు. సార్ వాళ్ళ అమ్మగారే. అమ్మ ఛీ, అమ్మనే మాటతో దాన్ని పిలవకండి. పిల్లల్ని కొరియర్లో పంపించింది, ఇవాళ అనాథాశ్రమం పంపిస్తుంది, రేపు మంచి రేట్ వస్తే అమ్మి పారేస్తుంది. అది తెల్ల రాక్షస. వీడి అమ్మనే, దాన్ని నా దగ్గరికి రమ్మని నేను మాట్లాడుకుంటాను. అదిగా సార్. సారీ అండి, పిల్లల్ని మీకు ఇవ్వట్లేదు. వెళ్ళండి, గో గో. నన్ను వదలొద్దు డాడీ, నాకు భయం వేసింది డాడీ. ఇంకా నేను వదలనా? వదలను. నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. మీ అమ్మ వచ్చినా నేను ఇవ్వను. ఒక అనాథకి ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. నేను అలాగే పెరిగాను. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. నీకేంట్రా, నేనున్నాను, ఈ డాడీ ఉన్నాడు. నువ్వు నా కొడుకు అంతే.